నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరించాలి, లేదంటే ప్రాణాలిచ్చే వరకు పోరాడుతామంటూ కంటైనర్ పోర్టును అఖిలపక్షం నాయకులతో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అమరావతిలో మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన మంత్రి పొంగూరు నారాయణ. విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటాం. సరస్వతి శిశు మందిరంలో మహిళకు కుట్టు మిషన్, పేదలకు సరుకులు, చీరలు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు. వైభవంగా కోటమ్మ తల్లికి పూజలు. కోట పట్టణంలో కొలువై ఉన్న కోటమ్మ తల్లి ఆలయంలో పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమం. విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ టెర్మినల్ను పునరుద్ధరించాలని, లేదంటే ప్రాణాలు ఇచ్చేందుకు వెనకాడబోమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. కృష్ణపట్నం పోర్టును ఆయన టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఐ నాయకులతో కలిసి పరిశీలించారు. అక్కడి సమస్యలపై అధికారులతో చర్చించారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని కంటైనర్ పోర్టును టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఐ నాయకులతో కలిసి పరిశీలించారు. సమస్యలపై అక్కడి అధికారులతో వారు చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఏపీ మారిటైమ్ బోర్డు పర్యవేక్షణలోని పోర్టు నుండి కంటైనర్ టెర్మినల్ తరలిపోతున్నా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి నోరు ఉప్పలేదన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ టోల్గేట్ తెరవడం, దౌర్జన్యాలు తదితర కారణాలతోనే అదానీ టెర్మినల్ను తమిళనాడుకు తరలించేశారని తెలిపారు. కృష్ణపట్నంలో కంటైనర్ టెర్మినల్ తరలిపోవడంతో రైతులకు సంబంధించిన రొయ్యలు, చేపలు, మిర్చి, పొగాకుతో పాటు గ్రానైట్ తదితర ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏ సాయం కావాలన్నా చేస్తామని, కంటైనర్ టెర్మినల్ను తిరిగి పునరుద్ధరించాలని ఆయన వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తాం. అదానీ గారికి టైం ఇవ్వమని చెప్పాం. ఆయనకి ఢిల్లీకైనా, హైదరాబాద్కైనా, ఆయన బెంగళూరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి అందరం పోతాం. ఎవరి కోసం? రైతు బిడ్డల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ట కోసం, 10,000 మంది ఆ బిడ్డలు బతికేదాని కోసం, ఊళ్ళు వదిలిపెట్టిన రైతుల కోసం. కానీ మేము రాజీ పడం. ఎట్ట జరగాలనో అటు జరగద్ది. బట్ కంటైనర్ పోర్ట్ తిరిగి రావాల్సిందే. దయచేసి మంచి మనసు చేసుకుని అర్థం చేసుకోండి. మేమేదో మా స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. నేను ఎమ్మెల్యే అయిపోయినా ఓట్ల కోసం కాదు. 5 ఏళ్ళు ఉంటా, ఓట్ల కోసం కాదు, జనం కోసం. జనం కోసం, రైతు బిడ్డల కోసం, ఆడ ఉద్యోగాలు చేసే ఆ బిడ్డల కడుపు, ఆ కుటుంబాల కడుపు నింపేదాని కోసం. నాట్ మోర్ దాన్ దట్. కోర్టు యాజమాన్యం ఏం చెప్తుంది? కోర్టు యాజమాన్యం ఏం చెప్పద్ది? మీరు చూశారు కదా, ఆయన సీఈఓ జీజే రావు గారు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. మేమైతే చెప్పాము, అయ్యా మేమేం చెప్పాము అది చెప్పండి, నేను చెప్పింది చెప్పండి మీ యాజమాన్యానికి. అదానీ గారికి ఆఖరికి మేము ఇప్పటికి ఎవరి కాళ్ళు పట్టుకోలే. మంత్రి పదవులకి వేరే పదవుల కోసం కూడా ఏ రోజు మా వ్యక్తిత్వాన్ని మేము చంపుకోలే. డబ్బులు సంపాదించే దానికోసం చేయలే. ఉన్న ఆస్తులైనా అమ్ముకున్నాం కానీ అక్రమ సంపాదన కోసం ఒక్క మెట్టు కూడా దిగలే. కానీ ఇప్పుడు మా రైతుల కోసం, మా బిడ్డల కోసం అదానీ గారి కాళ్ళు పట్టుకుంటానని చెప్పా. అందుకంటే ఏం చేయమంటారో చెప్పండి. నువ్వు అనుకుంటే ఎంత? ప్రపంచంలో ఒక రిచెస్ట్ మ్యాన్ సివి రావు గారు చేసింది చేయలేరా? ఈ దేశంలో టాప్ 3 విశాఖపట్నం, ముంబై, చెన్నై 3 పోర్టులతో రీచ్కి తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు 0కి వచ్చేసాం.
డర్టీ పోర్టుకి వచ్చేసాం, బొగ్గు బూడిద ఐరన్ వరకు వచ్చేసాం. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం క్షేత్రస్థాయి నుండి కృషి చేస్తోందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతిలోని సచివాలయంలోని తన ఛాంబర్లో అన్ని కార్పొరేషన్ల కమిషనర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. అమరావతి సచివాలయంలో మంత్రి ఛాంబర్లో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత తదితర అంశాలపై ఆయన వారితో చర్చించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ తాగునీటిని సక్రమంగా సరఫరా చేయడంతో పాటు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయడమే ధ్యేయమని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 5,350 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి నారాయణ వివరించారు. రెక్టిఫై చేయమని, తర్వాత డ్రైన్స్లో సిల్ట్ 100% జూలై ఎండ్కి 123 మున్సిపాలిటీస్లో సిల్ట్ తీయమని, దానికి ఫండ్స్ కూడా ఒక 50 కోట్ల దాకా అవుతుందని యాక్చువల్గా ఎస్టిమేట్ చేశారు. ఆ 50 కోట్లు కూడా రిలీజ్ చేయడానికి యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం. దాన్ని కూడా ఒక 4-5 రోజుల్లో వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ చేయడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని చేస్తాం. ఈ విధంగా ఈరోజు మెయిన్గా రైనీ సీజన్లో డిసీజులు ప్రబలకుండా ఉండటానికి ఏం చేయాలనే చర్యలు ప్రత్యేకంగా తీసుకుంటున్నాం. తర్వాత దాంతో యాక్చువల్గా మున్సిపాలిటీలో అన్నా క్యాంటీన్స్ అన్నా క్యాంటీన్స్ని 100 రోజుల్లో యాక్చువల్గా స్టార్ట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి సంబంధించి యాక్చువల్గా మా మున్సిపల్ అధికారులు చురుగ్గా చర్యలు తీసుకుంటున్నారు. విజయనగరంలో ఒక సైటు, తర్వాత సాలు 2 సైట్లు పెండింగ్ ఉంటే అవి కూడా ఇవాళ అధికారులు యాక్చువల్గా కంప్లీట్ చేశారు. కాబట్టి 203 అన్నా క్యాంటీన్స్ని 100 రోజుల లోపల సీఎం గారు ఆదేశించిన ప్రకారం 100 రోజుల లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 2014 నుంచి 19 దాకా ఈ యొక్క మున్సిపల్ శాఖలో ఒక డాష్ బోర్డు పెట్టి ఒక 20,000 బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసాం. బ్లాక్ స్పాట్స్ అంటే ఎక్కడైతే చెత్త చెదారు రెగ్యులర్గా వేస్తారు, రోజుకు 2 సార్లు 3 సార్లు 4 సార్లు వేస్తారు. హోటల్స్ ఉన్న దగ్గర ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా హోటల్స్, బజార్లలో కొన్ని ప్లేసుల్లో ఎక్కువగా చెత్త వేస్తూ ఉంటారు. అట్లాంటివి మేము ఆ రోజు మున్సిపల్ డైరెక్టర్ గారు మేము యాక్చువల్గా ఐడెంటిఫై చేస్తే 20,000 స్పాట్స్ ఐడెంటిఫై అయినాయి. దానికి యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ పెట్టాం. బ్లాక్ స్పాట్స్ని గ్రీన్ స్పాట్స్గా చేయాలా, దానికి ఎలా చేసామంటే వాళ్ళకి టైం ఇచ్చాం. పర్టికులర్ ఒక ఏరియాలో ఎక్కువసార్లు చెత్త వేస్తుంటే రోజుకు 3 సార్లు 4 సార్లు చేయాలని, కొన్ని ఏరియాలో 2 సార్లు క్లీన్ చేయాలని, ఆ క్లీన్ చేయాల్సిన టైం కూడా ఇక్కడి నుంచే మెన్షన్ చేసాం. వాళ్ళు అక్కడ క్లీన్ చేసి ఫోటో కొడితే విత్ జియో కోఆర్డినేటిక్స్ టైమ్స్ ఇక్కడ మనకు డాష్ బోర్డుకి వచ్చేది. అలాంటి సిస్టమ్ని డెవలప్ చేస్తున్నాం. ఆ సిస్టమ్ వల్ల నిర్వీర్యం అయిపోయింది. మళ్ళీ దాన్ని కూడా యాక్చువల్గా స్టార్ట్ చేయమని యాక్చువల్గా నేను సెక్రటరీ గారికి చెప్పాను. వాళ్ళు కూడా ఒక 1 వీక్లో దాని మీద డెవలప్ చేసి చేస్తామన్నారు. ఈ విధంగా మున్సిపల్ శాఖలో ఇంకా డిస్కస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అదేవిధంగా మరొక ప్రాజెక్టు ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు దాదాపు విశాఖపట్నంలో స్టామ్ వాటర్కి, డ్రింకింగ్ వాటర్కి వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చారు. అది బాగానే వేగవంతంగా జరుగుతుంది. దాన్ని కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా మున్సిపల్ శాఖలో చాలా ఉన్నాయి మనం చేయాల్సింది. కిట్కో హౌసెస్ కావచ్చు. గూడూరు పట్టణంలోని పూల తోటలో ఉన్న సరస్వతి శిశు మందిరంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. క్లబ్ ఆధ్వర్యంలో కుట్టు నేర్చుకున్న పేద మహిళలకు కుట్టు మిషన్ అందించారు. అలాగే ఆహార చేయూత పథకం కింద 15 మంది నిరుపేదలకు ఫల సరుకులు పంపిణీ చేశారు. మరో 25 మందికి చీరలు అందజేశారు. అనంతరం క్లబ్ అధ్యక్షుడు రవిచంద్ర, రియాజ్ అహ్మద్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో దాతలు శివయ్య సోదరులు రాము, క్లబ్ ప్రతినిధులు మురళీరెడ్డి, రామ్మోహన్ రావు, శ్రీనివాసరెడ్డి, వీరేంద్రనాథ్, ప్రసాద్, మదనమెట్టి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. సార్ చూడండి.
సార్ ఇటు చూడండి. సార్ ఇటు చూడండి. మేము ప్రతి సంవత్సరము ప్రతి నెల ఆహారం చేయుత కింద పేద ప్రజలకు ఆహారం చేయుత కింద ఆహారం అందజేస్తున్నాము. అదేవిధంగా ఈ నెలలో వాళ్ళకి చీరలు కూడా అందజేస్తున్నారు. ఇంకా ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన ప్రజలకి నమస్కారం. మమ్మల్ని ఈ ప్రోగ్రాంకి అందరికీ గుర్తించి ఈ సంవత్సరం అంతా మాకు మీ సహాయ సహకారం అందించినందుకు చాలా ధన్యవాదాలు. మీరు కూడా ఇంకా మంచి కార్యక్రమాలన్నింటినీ చేస్తామని ఎవ్రీ మంత్ ఇచ్చే ఆహార చేత పథకాన్ని ఈ నెలలో కూడా ఇచ్చారు. కాబట్టి దాంతోపాటు డోనర్ అయినటువంటి ఈరోజు కలగట్ల రాము వాళ్ళ మనవరాల బర్త్డే ఫంక్షన్కి శుభ సందర్భంగా ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం. అదేవిధంగా రవిచంద్ర గారు కుటుంబేషన్ని డొనేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి డోనర్స్గా వచ్చిన రవిచంద్ర గారికి మరొకసారి ధన్యవాదాలు. 55 years కంప్లీట్ అయ్యి 56th ఇయర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు 56th ఇయర్కి అడుగు పెడుతుంది. ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి మెంబర్స్ దాదాపు 55 సంవత్సరాలు ఒక క్లబ్ని నిర్వహించాలంటే సామాన్యమైన విషయం కాదు. అయినప్పటికీ ఎంతో చాకచక్యంగా ఈ క్లబ్ని ముందుకు తీసుకుంటున్నందుకు అందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ప్రత్యేకంగా రవిచంద్ర మా అధ్యక్షుల వారిని టీంని అభినందిస్తున్నా. ఎందుకంటే వాళ్ళ యొక్క మార్క్ చూపించారు. ఏ విధంగా అంటే ఏదైతే పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో ఆ పాఠశాలను ఎంచుకొని ఆ విద్యార్థులకు ఏ విధంగా ఏ సౌకర్యాలు కావాలి, వాళ్ళకి ఏ విధమైనటువంటి వసతులు కావాలి అని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కల్పించడం. అదేవిధంగా ఏదైతే ఇలాంటి శిశు మందిరాలు బాల సదనంలో వాళ్ళకి కావాల్సినవి సమకూర్చడం. అదేవిధంగా పేదలకి ఏదైతే మన అండ్ రవిచంద్ర అంటే రవిగా పేరు అయిపోయింటాడు. ఆయన సినిమాల్లో పనిచేసి ఫస్ట్ హీరో పేరు వేస్తారనమాట. అందుకని బాగా తక్కని ఎవరైతే ఇంపార్టెంట్ ఉంటారో వాళ్ళు రియాజ్ పేరు ఫస్ట్ నుంచి పిలుస్తున్నాడు అనమాట. ఆయన తెలియదు కాదు, అది తెలియని విషయం. అంటే ఇంత పిలిచాడు కదా ఫస్ట్ చంద్రరామన్ అంటున్నారు జస్ట్ లాస్ట్ అంటే డైరెక్టర్ లాస్ట్ వేస్తారు పేరు, నిర్మాత తర్వాత ఫస్ట్ చేయగానే హీరో చేస్తారు కదా. అందువల్ల ఆయన దానితో ఇంపార్టెంట్ అట్లా పిలుస్తున్నాడు అనమాట. పెట్టేదానికి ప్రయత్నం చేద్దాం. 2 మీటింగ్లు పెడితే మళ్ళీ క్లబ్ అనేది యాక్టివైజ్ అవుతుంది. ఖచ్చితంగా యాక్టివైజ్ అయ్యి ఈ సేవతో పాటు ఫెలోషిప్ కూడా ఇంప్రూవ్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. సేవ ఎంత ముఖ్యమో ఫెలోషిప్ కూడా అదే ముఖ్యం మన లయన్స్ క్లబ్లో ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ నెక్స్ట్ ఇయర్ ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని, ఈసారి కూడా ఈ క్లబ్ని ఈ టీము ఒక మంచి స్థాయికి సర్వీస్లో తీసుకెళ్ళింది. కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే టీం కూడా వాళ్ళే కాబట్టి వాళ్ళు ఈసారి రెట్టించిన ఉత్సాహంతో ఖచ్చితంగా దీన్ని అనేక సేవా కార్యక్రమం చేస్తూ గత 55 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన ఒక స్వచ్ఛంద సంస్థగా గూడూరులో ఎంతో సేవా కార్యక్రమం చేస్తూ మెరుగ్గా ఉంది. ఈ సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు సరస్వతి శిశు మందిరం నందు పేదలకి పలసరుకులు మరియు చీరలు ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా ఒక పేద మహిళకి కుటుంబేషన్లు ఇస్తూ వాళ్ళకి కుటుంబానికి సహాయ సహకారాలకి మనం ఎంతో తోడ్పడుతున్నాము. ఈ కార్యక్రమానికి దాతగా వచ్చినటువంటి మా అధ్యక్షులు రవిచంద్ర రెడ్డి, వాళ్ళ మిత్రులు రాము గారికి నమస్కారాలు తెలుస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు లైనిస్టిక్ అయిపోయింది, కొత్త లైనిస్టిక్ కూడా ఇదే టీం ప్రెసిడెంట్ రవిచంద్ర. ముఖ్యంగా మనకు రవిచంద్ర లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ అయినప్పుడు మౌనమే ఆయన అంగీకారం. అంటే నోరే తెరిచేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు, మాటలు రావనేవాడు. ఈరోజు మాటలు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. నైట్స్ అంటే అది నైట్స్ క్లబ్ ఎంతో మంది మాటలు నేర్పించి పంపిస్తారు. ఇంకా మాటలు నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, నా దృష్టిలోనే చాలా మంది ఉన్నారు. అలాగే లయన్స్ క్లబ్ ఎందుకోసం అంటే పబ్లిక్లో కాస్త ఎన్లైట్ అయ్యేదానికి, రెండోది ఏంటంటే ధైర్యంగా 4 మాటలు మాట్లాడేదానికి. వేరే విధంగా అనుకోకుండా మా లయన్స్ మిత్రులందరూ కూడా మంచి ఆలోచన చేసి ఈ లయన్స్ క్లబ్ని ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పబ్లిక్లకి సేవా దృక్పథం, పబ్లిక్లో లైనిజం అంటే పబ్లిక్లో ఉంది, పబ్లిక్లో సేవా కార్యక్రమం బాగా చేస్తున్నారు.
అనే పేరు ప్రఖ్యాతులు కూడా కావాలా. పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడే ఒక ఎవరైనా దాత ముందుకొచ్చి అయ్యా ఈ కార్యక్రమం మా కార్యక్రమం చేయండి, మేము ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పి కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని మంచి ప్రోగ్రాం చేయాలని కోరుకుంటూ రాబోయే సంవత్సరం అంతా కూడా రవిచంద్ర గారికి ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసాదించి ఆ దేవుడు అతని చేత. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రాంతంలోని గోదావరి నదిలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది తెలుసుకున్న పోలీసులు స్పందించి జాలర్ల సాయంతో ఆమెను రక్షించారు. కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజమండ్రి ప్రాంతానికి చెందిన దూడల నాగలక్ష్మి అనే మహిళ గోదావరి నదిపై ఉన్న రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి నుండి నదిలోకి దూకింది. మహిళ గోదావరిలోకి దూకడం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పందించి జాలర్లను అప్రమత్తం చేశారు. వారు వెంటనే నదిలోకి దూకి ఆమెను కాపాడి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ నాగలక్ష్మికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. నదిలో లోతైన నీటిలో మహిళ కొట్టుమిట్టాడుతుండగా సినిమా స్టంట్ లెవెల్లో అతివేగంగా వచ్చి మహిళను సాహసోపేతంగా కాపాడి ఒడ్డుకు చేర్చిన జాలర్లను అందరూ మెచ్చుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. తిరుమలలో విశాఖ శారదా పీఠాన్ని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి పరిశీలించారు. తిరుమలలో శారదా పీఠాన్ని వ్యాపార పీఠంగా మార్చేశారని విమర్శించారు. గదులను భక్తులకు అధిక ధరలకు విక్రయించి దోపిడీకి పాల్పడుతున్నారని, అనుమతులు లేకుండా భవనాలు కడుతున్నారని ఆరోపించారు. విశాఖ శారదాపీఠం అక్రమ నిర్మాణాలు తొలగించాలంటూ స్వామీజీలు దీక్ష చేశారు. హరి గోవింద ఏక స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోటమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా తిరుమూరు వీరరాఘవయ్య, బుజ్జమ్మల జ్ఞాపకార్థం వారి కుమారులు చంద్రయ్య, సుబ్రహ్మణ్యం, శంకరయ్య, శివయ్య, పరందామయ్య, వారి కుమార్తె సరోజనమ్మ వ్యవహరించారు. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో ఎంతో వైభవపేతంగా జరుగుతూ అందరి జీవితాల్లో ఆమె వెలుగులు నింపుతూ ముందుకు సాగిస్తూ చల్లని దీవెలు అందజేస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి.
కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి శుక్రవారం రోజు వచ్చేటువంటి భక్తులకి ఖాళీ పొట్టతో పోకూడదని ఆయన సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చాలా చక్కగా జరుగుతూ ఎంతమందో దాతలు పోటీలు పడుతూ ఈ కార్యక్రమాన్ని కావున దిగ్విజయంగా చేస్తూ ఈ కార్యక్రమాన్ని తర్వాత ఈరోజు ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతలు యమునాయుడుపాలెం వాస్తవ్యులు కీర్తిశేషులు తిరుమూరు వీరరాఘవయ్య గారు, సుబ్బమ్మ గారుల జ్ఞాపకార్థంగా వారి కుమారులు సుందరయ్య గారు, సుబ్రహ్మణ్యం గారు, శంకరయ్య గారు, శివయ్య గారు, పరందామయ్య గారు, వాళ్ళ కుమార్తె సరోజనమ్మ గారుల దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలైనారు. కావున ఈ కార్యక్రమం తలపెట్టినటువంటి దాతలు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను ప్రార్థన చేస్తూ రేపు శనివారం 29వ తేదీ సాయంకాలం 4 గంటలకి మన దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి స్వగృహం నుంచి కొన్ని వందల మంది పుష్పాలు తీసుకొని అమ్మ సారితో బయలుదేరి అంగరంగ వైభవంగా నిజంగా 29 ఈ అదృష్టంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరించాలి, లేదంటే ప్రాణాలిచ్చే వరకు పోరాడుతామంటూ కంటైనర్ పోర్టును అఖిలపక్షం నాయకులతో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అమరావతిలో మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన మంత్రి పొంగూరు నారాయణ. విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటాం. సరస్వతి శిశు మందిరంలో మహిళకు కుట్టు మిషన్, పేదలకు సరుకులు, చీరలు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు. వైభవంగా కోటమ్మ తల్లికి పూజలు. కోట పట్టణంలో కొలువై ఉన్న కోటమ్మ తల్లి ఆలయంలో పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమం. విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.